ఇప్పుడు మనం ఎంత గొప్ప చదువులు చదువుకుంటున్నప్పటికీ ఎంత నేలబారుగా ఆలోచిస్తున్నామో చెప్పడం కోసం చావుకు సంబంధించినటువంటి సంప్రదాయాలు కొన్నిటిని మీ దగ్గర ప్రస్తావిస్తాం. చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇంటి దగ్గర నుంచి శ్మశానానికి తీసుకెళ్లాలంటే ముందుగా ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులందరూ ఇంటి దగ్గర నిప్పు తయారు చేసుకుంటారు. నిప్పు తయారు చేసుకుని ఆ నిప్పుని ఒక కుండలో భద్రపరిచి దాన్ని ఒక ఉట్టిలో పెట్టి దహన సంస్కారం చేసేటువంటి హక్కు ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఉందో వాళ్ళ చేతికిచ్చి ముందు నడవమంటారు. ఇంటి దగ్గర నిప్పు తయారు చేసుకుని శ్మశానానికి పట్టుకెళ్ళే ఆచారం ఎప్పుడు వచ్చింది? అగ్గిపెట్టెలు లేని రోజుల్లో వచ్చింది. అగ్గిపెట్టెలు లేని రోజుల్లో డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత నిప్పు తయారు చేసుకోవాలంటే కష్టసాధ్యమైన పని కాబట్టి డెడ్ బాడీని శ్మశానానికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతుండగానే ఇంటి దగ్గర నిప్పు తయారు చేసుకుని రెడీగా పెట్టుకునేవారు, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా. ఆ నిప్పుని శ్మశానానికి తీసుకెళ్ళి ఆ నిప్పుతో అక్కడ తగలబెట్టేవారు. ఈవేళ మన జేబుల్లో అగ్గిపెట్టెలు ఉంటున్నాయి కానీ ఇంటి దగ్గర నిప్పు తయారు చేసుకుని వెళ్తూనే ఉన్నాం. అలాగే డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి పాడె కడతారు. మీ అందరికీ తెలుసు, 2 వెదురు ముక్కలు పెట్టి 2 గళ్ళకి మధ్యలో కర్ర ముక్కలు కట్టి పాడి కడతారు. దాన్ని 7 కట్ల సవారీ అంటారు. 7 కట్ల సవారీ అంటే 7 కర్రలు అడ్డంగా కడతారు ఆ గళ్ళకి. 7 ఎందుకు కడతారు? మన పూర్వీకులు ఏమి నమ్మారు? ఈ భూమికి దిగువన 7 లోకాలు, పైన 7 లోకాలు ఉన్నాయని నమ్మారు. పైన ఉన్నటువంటి 7 లోకాలు దాటి ఆయన వెళ్ళాలి కాబట్టి ఆయన్ని తరలించేటువంటి పాడికి 7 కట్లు కడుతున్నారు. ఆ 7 కట్లు 7 లోకాలకి సూచనలట. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలని చెప్పి 7 ఉన్నాయంట పైన. ఆ 7 లోకాలు దాటించడానికి నమూనాగా ఇక్కడ 7 కట్లు కట్టి డెడ్ బాడీని తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? దారిలో 3 చోట్ల దింపి భుజాలు మార్చుకుని శ్మశానానికి చేరుస్తారు. ఆ 3 చోట్ల దింపడాన్ని ఏమంటారు? దింపుడు కళ్యం ఆశ అంటారు. దింపుడు కళ్యం ఆశ అంటే పూర్వం వైద్య శాస్త్రం అభివృద్ధి చెందని రోజుల్లో ఎవరైనా మరణించినప్పుడు డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత అంటించే ముందు కూడా ఆ వ్యక్తి కోమాలో ఉన్నాడనో లేదా లేచి కూర్చున్నాడనో గమనించిన సందర్భాల కారణంగా చచ్చిపోయాడా లేదా అని నిర్ధారించుకోవడం కోసం డెడ్ బాడీని 3 చోట్ల దించి వాడి చెవిలో పేరు పెట్టి పిలిచేవారు. ఉదాహరణకి నేను చచ్చిపోయాను, నా డెడ్ బాడీని తీసుకెళ్తుంటే వీడు బతికున్నాడో లేదో అని కుటుంబ సభ్యులకి ఎంతో కొంత ఆశ ఉంటుంది కదా. ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళినప్పుడు 3 చోట్ల దించి చెవిలో పేరు పెట్టి పిలిచేవారు. సుబ్బరాజు 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 అని పిలిస్తే ఒకవేళ ఏమైనా అతను స్పృహలో ఉండే అవకాశం కానీ మన పిలుపుని గమనించే అవకాశం కానీ ఉంటే ఎక్కడైనా శరీరంలో కదలిక కనిపిస్తుందేమో అనే ఆశతో దింపుడు కళ్యం ఆశ పేరు మీద 3 చోట్ల దించి పేరు పెట్టి పిలిచి తీసుకెళ్ళేవారు. ఈవేళ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? యాక్సిడెంట్ అయ్యి మెదడు మొత్తం చితికిపోయి చచ్చిపోతే పోలీసులు వచ్చి మెడికో లీగల్ కేసు బుక్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు డెడ్ బాడీని నిలువునా కోసి పోస్ట్ మార్టం చేసి కుట్లేసి తాటాకి చాపలో కుట్టి మనకి ఇస్తుంటే ఆ డెడ్ బాడీని కూడా 3 చోట్ల దించి తీసుకెళ్తూనే ఉన్నాం. ఎందుకు దించుతున్నాం అనేటువంటిది లేదు మనకి స్పృహ. మన పూర్వీకులు దించారు కాబట్టి మనం కూడా దించాలి. మన పూర్వీకులు 7 కట్లు కట్టారు కాబట్టి మనం కూడా పాడికి 7 కట్లు కట్టాలి. మన పూర్వీకులు ఇంటి దగ్గర నిప్పు తయారు చేసుకున్నారు కాబట్టి మనం కూడా నిప్పు తయారు చేసుకోవాలి.